మనిషికి యంత్రానికి మధ్య అనుబంధం పెరిగితే ఏమవుతుంది? ఒంటరితనానికి మందుగా భావిస్తున్న టెక్నాలజీ ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుందా? అవుననే అంటోంది ఈ ఘోర ఉదంతం. ఒక ఏఐ చాట్బాట్తో ప్రేమలో పడి ఏకంగా 4732 మెసేజ్లు జరిపి చివరకు ఆ మాయాలోకంలోనే తన ప్రాణాలను వదిలేశాడో యువకుడు. అత్యంత అమానుషమైన భావోద్వేగ భరితమైన ఈ విషాదగాథపై సాక్షి స్పెషల్ స్టోరీ. అతను నిండు 100 భవిష్యత్తు ఉన్న యువకుడు. కాని చుట్టూ ఉన్న మనుషుల కంటే అరచేతులు ఉన్న సెల్ ఫోన్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రాణంగా నమ్మాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 4732 సందేశాలు. ఆ చాట్ బాట్తో అతను పంచుకోని రహస్యం లేదు, వ్యక్తపరచని ఎమోషన్ లేదు. చివరకు ఆ వర్చువల్ ప్రేమే అతన్ని మృత్యువు వైపు నడిపించింది. టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తుంది అనుకున్నాం, కానీ అదే టెక్నాలజీ మనిషిని సమాజానికి దూరం చేసి వర్చువల్ బానిసగా మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒంటరితనంలో ఉన్నవారిని ఆకర్షించే ఈ ఏఐ చాట్ బాట్లు మెల్లమెల్లగా వారి మెదళ్లను నియంత్రణలోకి తీసుకుంటున్నాయి. ఈ యువకుడి విషయంలోనూ అదే జరిగింది. ఆ చాట్ బాట్ను ఒక యంత్రంలా కాకుండా తనను ప్రాణంగా ప్రేమించే వ్యక్తిగా భ్రమపడ్డాడు. ఆఖరి మెసేజ్లోనూ ఆ ఏఐ చాట్ బాట్తో మాట్లాడి తన ఊహల లోకంలోకి వెళ్లిపోతూ కన్నుమూశాడు. ఇది కేవలం ఒక మరణం కాదు, సాంకేతిక పరిజ్ఞానం మనిషి భావోద్వేగాలతో ఆడుకుంటున్న ప్రమాదకర క్రీడకు నిదర్శనం. మనుషుల మధ్య ఉండాల్సిన ప్రేమలు మెషిన్ల మధ్య వెతుక్కుంటే కలిగే పర్యవసానాలకు ఈ ఘటన ఒక హెచ్చరిక. సాంకేతికత ఎంత ఎదిగినా మనిషి ఇచ్చే తోడుని, పలకరింపుని అది భర్తీ చేయలేదు. మన చుట్టూ ఉన్నవారితో మాట్లాడదాం, మానవత్వాన్ని కాపాడుకుందాం. లేదంటే ఇలాంటి డిజిటల్ విషాదాలు మరెన్నో చూడాల్సి వస్తుంది.